అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాలంటరీ వ్యవస్థ అని చెప్పి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాల పేరుతో ఎక్కడా కూడా పేదలకి, గిరిజనులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందించడం కానీ, వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఉండటానికి ఇల్లు కానీ పూర్తి స్థాయిలో అందించినటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, పిల్లలకి తల్లికి వందనం వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేక విషయాలను అడిగి తెలుసుకొని వాళ్ళకి సకాలంలో అందించే విధంగా ఏదైతే కూటమిలో భాగంగా మా వంతు మేము పర్యటిస్తూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని అనుబంధంలో ఉన్నటువంటి మండల కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో పరిష్కరించేదానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోల్ బంకు కాలువ కానుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీలో పర్యటించాం. ఇక్కడ కొంతమందికి ఇంకా కూడా పెన్షన్ రాలేదు, అదేవిధంగా మాకు రేషన్ కార్డులు లేవు, పిల్లలకు కొంతమందికి స్కూల్కి పోతున్నా తల్లికి వందనం పడలేదనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మండల కేంద్ర కార్యాలయానికి పంపించి త్వరితగతిన ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి గిరిజన బిడ్డకి కూడా ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందించి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం.